అసలు ఆరోపణలకు సంబంధించి ఆధారాలు అయితే బలంగా చూపిస్తున్నాయి. కానీ మేము ఏ తప్పు చేయలేదని చెప్పేసి సిట్ విచారణ మొదలైనప్పటి నుంచి కూడా వైసీపీ పదే పదే అలా ఆరోపిస్తూనే ఉంది. మరేంటి ఇప్పుడు ఇన్ని సాక్ష్యాలు బలంగా దొరికినప్పటికీ కూడా ఎటువంటి విచారణ జరగబోతోంది, నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ ఉండబోతోంది? అయితే జగన్ కోటరీలో ఈ స్కామ్ లో ఎంతవరకు సంపాదించింది అనుకుంటున్నారు మీరు? ఉదయ్ గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, ప్రైమ్ లైన్ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏదైతే అనుకుంటున్నారో అదే జరిగింది. ఇందులో కొత్తగా ఏం కాదు. దీనికి సంబంధించి 90% వరకు ముడుపులు అందాయి అని అంటున్నారు. అంటే అది ఏ విధంగా మ్యానిపులేట్ చేశారు? ఇంకోటి, సిట్ చెప్తున్న ఆధారాల ప్రకారమే మీరు ఖచ్చితంగా జగన్కే ముడుపులు అందాయి అని చెప్తున్నారు సిట్. మీరు దాన్ని ఏ విధంగా నమ్ముతున్నారు? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఈ ముడుపులన్నీ కూడా జగన్కే, గోవిందప్ప ద్వారా కానీ, ఓఎస్డి కృష్ణమోహన్ ద్వారా కానీ ఇవన్నీ ఆయనకే అందాయన్న విషయాన్ని మీరు ఎలా స్పష్టం చేస్తున్నారు? ముందుగా ఇందాక చిన్నారెడ్డి గారు మాట్లాడుతూ పెద్దిరెడ్డి గారి కుటుంబానికి పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చాడు. మీకు సెల్ గా నేను చేతిలో ఉన్నట్లయితే ఒకసారి ద వైల్డ్ ఈస్ట్ అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ బుక్ ఉంటుంది, అమెరికా వాళ్ళు రాశారు. ఆ బుక్ లో పేజ్ నెంబర్ 200 చూడండి, 200 పేజ్ నెంబర్ 200 ద వైల్డ్ ఈస్ట్ బుక్ నెంబరు. పెద్దిరెడ్డి గారి భాగవతం మొత్తం రాశాడు. ఆయన ఒక కాంట్రాక్టర్ నుంచి ఒక స్మగ్లర్ గా ఏ విధంగా మారాడు అనేది A to Z రాశాడు. అది భారతదేశంలో రాసిన బుక్ కాదు, ఆంధ్రప్రదేశ్లో రాసిన బుక్ కాదు, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు దాని ఆథర్స్ కాదు. ఓకేనా? మన సౌత్ ఏషియా కంట్రీస్ లో ఉండే అన్ని కంట్రీస్ కి సంబంధించి ఒక బుక్ రాస్తే దానిలో ఆయన భాగవతంతో రాశారు. ఆయన స్మగ్లర్ ఏ విధంగా అయ్యాడు అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. అటువంటి ఇన్సిడెంట్ చాలు. అంటే పెద్దిరెడ్డి గారి కుటుంబం, అదే విధంగా లేకపోతే మన మిథున్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి పెంపకంలో పెరిగారు అనే విషయం అయితే చాలా క్లియర్ గా అక్కడ మనకు అర్థమవుతుంది. తర్వాత ఇకపోతే ఇక్కడ ఏదైతే మనం ఈ స్కామ్ కి సంబంధించి మాట్లాడుతున్నామో, ఈ స్కామ్ యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలోకి రావడం కోసం 2019లో ప్రజల్ని మోసం చేసి, ప్రజల్ని మభ్యపెట్టి, రాష్ట్రంలో పూర్తిగా మద్యపానం చేసిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ఓటు అడుగుతా అదే విషయాన్ని ఆయన మేనిఫెస్టోలో పెట్టి, ఈ మేనిఫెస్టో నాకు ఒక భగవద్గీతతో, ఒక బైబిల్తో, ఒక ఖురాన్తో సమానం, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపానం చేసిన తర్వాత మళ్ళీ వచ్చి అడుగుతా, లేకపోతే మిమ్మల్ని వచ్చి నేను ఓటు అడగని చెప్పినటువంటి వ్యక్తి అధికారంలోకి రాగానే ఆయన ఏం చేశాడు? ఏవైతే షాప్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రభుత్వం కిందకి తీసుకొచ్చినటువంటి షాపులన్నింటినీ కూడా ప్రభుత్వం కిందకి తీసుకొచ్చేసి, అప్పటి వరకు ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే టెండరింగ్ సిస్టమ్, అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి, అదేవిధంగా ఆన్లైన్లోనే దానికి సంబంధించినటువంటి డెలివరీ మొత్తం కూడా ఈజీ ట్రాకింగ్ ఉండేదన్నమాట. అయితే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మాన్యువల్ గా చేయడం వల్ల ఏడక్కడ ఏమైందంటే, ఏవైతే డిస్టిలరీస్ వాళ్ళు సెలెక్టెడ్ డిస్టిలరీస్ ఉన్నాయో ఆ సెలెక్టెడ్ డిస్టిలరీస్కి మాత్రమే వీళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఏం చేశారంటే, ఇది ఇప్పుడు పెద్దలు చెప్పారు, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పడానికి మనం ఆ టైంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏవైతే డిస్టిలరీస్ ఉన్నాయో ఆ డిస్టిలరీస్ కొత్తగా ఏవైతే ఆ టైంలో స్టార్ట్ చేశారో మనం చూస్తే అదాన్ డిస్టిలరీస్, అది May 2020 స్థాపించారు. దానికి మద్యం తయారు చేసే అనుభవం ఉందంటే లేదు. అదేవిధంగా లీలా డిస్టిలరీస్ సెప్టెంబర్ 2020, అదేవిధంగా ఓల్విక్ 2021, అదేవిధంగా క్రిపాటి 2021, అదేవిధంగా ప్రిఫర్ బెవరేజెస్ 2021, డీకార్ట్ 2020, టెక్కార్ ఎక్స్పోర్ట్స్ 2021, జోహార్ట్. ఎందుకు రాఘవేంద్ర గారు అంటే ఆ కంపెనీలతోనే వీళ్ళు ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు అనుకుంటున్నారు? ఇవన్నీ కూడా వీళ్ళు ఎటువంటి మద్యం తయారు చేసే అనుభవం లేనటువంటి డిస్టిలరీస్ ఇవి కొత్తగా స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళ ద్వారా ఒక నాసిరకం మందు తయారు చేసి, అంటే అది కూడా ఎట్లా అంటే ఒక గ్లాసు వాటరు, ఒక గ్లాసు స్పిరిట్, ఒక మూత కలరు, అంటే ఈ మూడు మిక్స్ చేసి ఒక గ్లాస్ వాటర్ లో ఒక గ్లాస్ స్పిరిట్ పోసి వాళ్ళకి ఏ బ్రాండ్ కావాలి అంటే కాస్ట్లీ బ్రాండ్ కావాలా, లేకపోతే చీప్ లిక్కర్ కావాలి. చీప్ లిక్కర్ కావాలంటే కొంచెం బాగా డార్క్ కలర్లు కలపడం, లేదా ఒక కాస్ట్లీ బ్రాండ్ కావాలంటే కొంచెం లైట్ గా ఉండే బ్రాండ్ కలపడం. అంటే సీసాలు దానికి ఒక బాటిల్లో పోయటం, దానికి సంబంధించి స్టిక్కర్ వేయటం. అంటే వీళ్ళకి ఆ టైంలో ఆయన ఖర్చు ఒక బాటిల్కి 6 రూపాయల నుంచి 10 రూపాయలు. స్పిరిట్ ఎంత అవుతుంది? వాటర్ బాటిల్ ఎంత అవుతుంది? అదే కలరు. అటువంటి స్పిరిట్ ద్వారా మందును తయారు చేసి
రూపాయలు లీటర్ అయ్యే ఖర్చు బాటిల్ని 600 రూపాయలు కమ్మినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినటువంటి పరిస్థితి. ప్రజలు అమాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేక మొత్తం మాన్యువల్ చేయడం వల్ల తాగాలి అనే ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో ఏదో ఒకటి తాకట్టు పెట్టో, లేకపోతే ఒక భార్యను కొట్టో, వాళ్ళ కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకోనో, భార్య పుస్తులు తీసుకెళ్లి తాకట్టు పెట్టి మందులు తాగినటువంటి పరిస్థితిలో అటువంటి కుటుంబాలు ఎన్నో రోడ్లను పడ్డాయి. ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ తయారు చేసేది కూడా ఇప్పుడు ఏవైతే నేను 10 డిస్టిలరీస్ చెప్పానో ఈ 10 డిస్టిలరీస్కి మాత్రమే వీళ్ళు ఆర్డర్స్ ఇవ్వాలి. ఈ ఆర్డర్ సప్లై వాళ్ళ దానికి ఆర్డర్స్ ఇవ్వడం వల్ల ఏదైతే అమౌంట్ ఉందో అది వీళ్ళకి పే చేయాలి. ఈ విధంగా ఈ స్కామ్కి తెరరేపారు. వీళ్ళకి అమౌంట్ రావడం జరిగింది రాజ్ కసిరెడ్డి ద్వారా వచ్చిన డబ్బుని తర్వాత మన ఎవరైతే మన మాట్లాడుతున్నామో ఆ లూప్ లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారికి కానివ్వండి, ఇంకొకరికి కానివ్వండి, ఇవన్నీ కూడా లూప్ చేయను. అదేవిధంగా డెన్నలు చేపించారు. 9 డెన్లు అని చెప్పాను. ఈ 9 డెన్లలో ఎంత డబ్బు ఉంది ఏంటి అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇంకా ఈడీ క్రియేషన్స్ అని చెప్పేసి ఒక ఫిలిం కి సంబంధించి ఒక డిస్ట్రిబ్యూషన్ ఒకటి స్టార్ట్ చేసి దాని ద్వారా 2 సినిమాలు తీశారు. దానికి ఎంత ఖర్చు అయింది? ఆ ఖర్చుకు డబ్బులు ఎవరు పెట్టారు? ఇంకా మరీ డెప్త్ గా వెళితే స్పై అనే సినిమాకి ఎవరైతే అక్కడ యూనిట్ పనిచేశారో ఆ యూనిట్ పనిచేసిన వాళ్ళకి రాజు కసిరెడ్డి గారు డబ్బులు ఇవ్వకుండా ఆ యూనిట్ లో పనిచేసిన వాళ్ళు వాసుదేవరెడ్డి ఇంటికి వెళ్ళి హైదరాబాద్ లో డబ్బులు తెచ్చుకున్నారు. అసలు వాసుదేవరెడ్డి గారికి రాజు కసిరెడ్డి ఈడీ క్రియేషన్స్ ఏంటి సంబంధం? అసలు ఈడీ క్రియేషన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అదే విధంగా అంటే ఇప్పుడు అలా మాట్లాడితే వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు అక్కడ నుంచి సంపాదించుకుంది కాకుండా ఆయన సొంతంగానే కంపెనీని స్టార్ట్ చేసి దాన్ని క్రియేట్ చేసుకొని దాని ద్వారా సంపాదించుకున్న డబ్బుతో నేను చేశానని అనుకుంటారు కదా. ఇప్పుడు ఆయన సొంత డబ్బు అని అంటారు కదా, దీని నుంచి సంపాదించుకున్నారు మీరు ఎలా చెప్తారు అని మాట్లాడతారు కదా. ఎవరు సొంత డబ్బు అండి? రాజకేష్ రెడ్డి అదే అంటాడు. అంటే కొన్ని మద్యం సరఫరా కంపెనీలను బయట పెట్టమనండి. సొంత డబ్బే కదా. ఆయనకు సంబంధించి ఎక్కడ ట్యాక్స్ కట్టాడు, ఎక్కడ జిఎస్టీలు పే చేశాడు, ఇవన్నీ ప్రూఫ్స్ బయట పెట్టమనండి. ఆయనకు ఉన్నటువంటి ఏదైతే బ్లాక్ మనీ ఇవన్నీ కూడా ఒక క్రియేషన్. ఎలక్షన్ లో కొంత డబ్బు ఖర్చు పెట్టాలి, తర్వాత ఈ సినిమాల ద్వారా కొంత ఖర్చు పెట్టాలి, తర్వాత ఫారిన్కి వెళ్ళేసి ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో పెట్టుబడులు పెట్టాలి, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టాలి, అదేవిధంగా బంగారం బాండ్లు కొనాలి. ఈ విధంగా ఏదైతే ఈ రోజు మనం మాట్లాడుతున్నాం 3,500 కోట్లకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్. విజయసాయి రెడ్డి గారు పిన్ టు పిన్ గుచ్చి చెప్పాడు. సగం చెప్పాడు. అది అయిపోయిన తర్వాత ఎవరైతే అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక మహిళ, అక్కడ ఆపరేటర్, ఏదైతే డేటా ఎంట్రీకి సంబంధించిన ఆపరేటర్, ఆవిడ కూడా A to Z ఆవిడ ఏం చేసింది? ఆవిడ పని ఏంటి? ఇలా ఆవిడకి అప్పగిచ్చిన పని మిథున్ రెడ్డి గారితో ఈ 10 డిస్టిలరీస్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళతోటి ప్రతిరోజు కూడా 4-5 సార్లు కాల్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళు మాట్లాడేని కూడా రికార్డ్ చేసుకోవడం, దానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు పంపాలి, ఎక్కడికి ఎంత అమౌంట్ పంపించాలి, అదేవిధంగా ఎవరికి పంపించాలి, ఎవరికి ఎంత మద్యం సప్లై చేయాలి, ఎక్కడ స్టార్టేజ్ ఉంది, ఇవన్నీ కూడా ఆవిడ పని. ఆవిడని ఎవరు పెట్టారు? ఆవిడ విజయసాయి రెడ్డి గారు జగన్ రెడ్డి గారితో బాగున్నప్పుడు విజయసాయి రెడ్డి గారు నియమించినటువంటి వ్యక్తి. పూర్తిగా అక్కడే అయిపోయింది. వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో పనిచేసిన వాళ్ళే, జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితంగా ఉండేవాళ్లే ఈ రోజు ప్రూఫ్లతో సహా బయట పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ 1 minute and I will conclude. ఇక్కడ ఒకటే, ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు పదే మాట్లాడుతున్నాడు. ఇందాక కూడా ఆయన మాట్లాడాడు. రెడ్ బుక్ వీళ్ళు Day 1 నుంచి మాకు అధికారం పోగానే తెలుసు, మాకు వీళ్ళు ఒక్కొక్క పేజీ తీస్తారు, ఈ రోజు 360 పేజీలు అయ్యి 360 పేజీలు పోగా ఈయన అరెస్ట్ చేశారని చెప్తున్నాడు. దొంగలకు ఎప్పుడు కూడా పోలీసులు చూస్తే భయపడింది. తప్పు చేసినోడో, లేకపోతే మర్డర్ చేసినోడో, లేకపోతే చైన్లు కొట్టేసినోడికి అమ్మో పోలీసు వాడు ఎప్పుడు వస్తాడో, నన్ను పట్టుకొని పోతాడేమో ఆ భయం ఎప్పుడు ఉంటుంది. దొంగలు ఎప్పుడైనా వీళ్ళు ఎట్లా ఉందంటే గుమ్మడికాయల దొంగలు ఎవడమంటే భుజాలు తోడుకున్నట్టు ఇవన్నీ కూడా వీళ్ళకి ఇంకా శుద్ధ పూసల్లాగా డిబేట్లోకి వచ్చి నీతిమంతుల్లాగా మేము న్యాయాలు మాట్లాడతాం, ప్రజల పక్షాన పోరాడతాం, మేము అన్యాయం చేయలేదు, మేము అన్నీ కూడా న్యాయవంతంగా చేసామని మాట్లాడుతున్నారు. ఆయన నిన్న సజ్జల ఆయన మాట్లాడుతున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అస్సలు అన్యాయమే జరగలేదంట, అసలు తప్పుడు కేసులు పెట్టారంట, అసలు ప్రజా ఆమోదం పొందిన మద్యం పాలసీ అంట. అది ప్రజా ఆమోదం మద్యం పాలసీ పొందితే 151 కాడ నుంచి 11కి ఎందుకు వచ్చి పడ్డారో నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి రాష్ట్రంలో
జగన్మోహన్ రెడ్డి గారి మాటలను కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసే ట్వీట్లు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా వైసీపీ మీద, వైసీపీ అధికార ప్రతినిధులు మాట్లాడే మాటల మీద కానీ ఎవరికి కూడా చిత్తశుద్ధి, నమ్మకం లేదు. వీళ్ళు పొద్దున్న లేసినప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు, తప్పుడు వ్యక్తులను ప్రోత్సహిస్తారు, గంజాయి వ్యక్తులను రాష్ట్రం మీద వదిలారని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ గా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్దుకునే రోజులే దగ్గర పడ్డాయండి. రైట్. చిన్నప్పరెడ్డి గారు, సిట్ విచారణలో వెలుగులోకి వచ్చిన ఆధారాలన్నీ ఇప్పుడు మీ దృష్టిలో ఏంటి?